హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి 7,000కు పైగా మనకి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో లైబ్రరీకి సంబంధించి 124 వేకెన్సీ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం మనకి 369 వేకెన్సీ వచ్చాయి. ఈసారి 124 వేకెన్సీ వచ్చాయి. అండ్ మనకు తెలిసి నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ మనకి 200 పైగా వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. 3 నోటిఫికేషన్లు వస్తాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ సెకండ్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ ఈ సెకండ్ నోటిఫికేషన్లో 124 లైబ్రరీ వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఈసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మారింది. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసినది మనకి 23rd అక్టోబర్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, 23rd అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, లైబ్రరీకి సంబంధించి 124 వేకెన్సీ ఉన్నాయి అనమాట. అండ్ ఓపెన్లో 52 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 33 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 18 ఉన్నాయి, అండ్ ఎస్టీ వాళ్ళకి 9 ఉన్నాయి. అండ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉండదు. హెచ్ఏ వాళ్ళకి 2 ఉన్నాయి, అండ్ ఎల్డీ వాళ్ళకి 1 ఉంది. టోటల్గా 124 వేకెన్సీ సంబంధించి లైబ్రరీకి సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ లైబ్రరీకి సంబంధించినటువంటి శాలరీ వచ్చేసినైతే ఇనిషియల్లీ 44,900 అనమాట. అండ్ దీనికి అలవెన్స్లన్నీ కలిపి మీకు 70,000 వరకు కూడా రావడం అనేది జరుగుతుంది. 70,000 శాలరీ అనేది వస్తుంది. ఇంక ఎక్కువనే వస్తుంది, 75 దాకా కూడా వస్తుంది. మీకు 8th పై కమిషన్ వస్తే 80,000 కూడా శాలరీ పెరిగే అవకాశం ఉంది. ఓకే, లైబ్రరీకి సంబంధించి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి టైర్ 1, టైర్ 2లో జరుగుతుంది. టైర్ 1 ఓఎంఆర్ షీట్లో జరుగుతుంది. అండ్ టైర్ 2 కూడా మనకి ఓఎంఆర్ సంబంధించినటువంటి పెన్ అండ్ పేపర్ మోడ్లోనే జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓకే, లైబ్రరీకి సంబంధించి టైర్ 1, టైర్ 2 ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉండదు. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకోండి, 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏందనేది చెప్తాను చూడండి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకోండి, బిఎల్ఐసి 50% స్కోర్ అనేది ఉండాలి. ఓకేనా, డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్ లేదు, డిప్లొమా వాళ్ళు అప్లై చేయొద్దు అనమాట. అండ్ టైర్ 1 వచ్చేసినంత మనకి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు అనమాట. రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్లు వస్తే 15 మార్కులు అనమాట. ఐసీటీ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు 15 మార్కులు అనమాట. టీచింగ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్లు 30 మార్కులు అనమాట. అండ్ డొమైన్ నాలెడ్జ్ సంబంధించి పెడగాగి సంబంధించి 20 క్వశ్చన్లు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి 10, టోటల్గా 30 క్వశ్చన్లు అనమాట. 30 మార్కులు వస్తాయి. ఇవి టోటల్ కలిపి 100 మార్క్స్ అనమాట. ఓకేనా, ఈ 100 మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని టైర్ 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే పేపర్లో మనకి లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, ఒక రీజనల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 20 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా 20 లాంగ్వేజెస్. ఇందులో ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్, హిందీ కాకుండా. ఈ 3 లాంగ్వేజ్ల నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 10, హిందీ నుంచి 10, రీజనల్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్లు అనేవి వస్తాయి. టోటల్గా 30 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో మినిమం మీకు 12 ఆన్సర్ చేయాలన్నమాట. అట్లయితేనే మీ పేపర్ అనేది ఎవాల్యుయేట్ అనేది చేస్తారనమాట. ఈ పేపర్ అనేది దిద్దడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు 12 మార్కులు రాలేదనుకో, మీరు క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఈ పేపర్ అనేది కరెక్షన్ చేయరనమాట, మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ ఆ తర్వాత టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, టైర్ 1 నుంచి టైర్ 2కి మనకి 1:10 నిష్పత్తిలో తీసుకోవడం అనేది జరుగుతుంది. టోటల్గా 124 వేకెన్సీ ఉన్నాయి కదా, 124 × 10 అంటే 1240 మెంబర్స్ని టైర్ 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టైర్ 2లో ఓన్లీ లైబ్రరీ సంబంధించినటువంటి క్వశ్చన్లే వస్తాయి. అండ్ వేరే క్వశ్చన్లు అనేవి రావన్నమాట. అండ్ టైర్ 2 సంబంధించి చూసుకోండి, మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు 40 వస్తాయి, 40 మార్కులు అనమాట. అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు అనమాట, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయడం అనమాట. మీరు 10th, ఇంటర్, డిగ్రీలలో రాశారు కదా, క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాశారు కదా పెన్ పేపర్ మోడ్లో, అదనమాట. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు 40 వస్తాయి. 15 క్వశ్చన్లు ఏమో డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు అనేవి వస్తాయి, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయడం అనమాట. మీరు డిస్క్రిప్టివ్లో రాయాల్సి ఉంటుందన్నమాట. 15 క్వశ్చన్లు వస్తాయి. ఇది 60 మార్కులు అనమాట. అండ్ ఇక్కడే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు సిలబస్ అనేది సేమ్ లాస్ట్ టైం ఏం సిలబస్ ఉందో అదే సిలబస్ అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ట్రాగా మీరు డిస్క్రిప్టివ్లో రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీ ఫైనల్ సెలెక్షన్ అనేది టైర్ 2 మార్కుల ఆధారంగానే జరుగుతుందన్నమాట. ఓకేనా, మీ ఫైనల్ సెలెక్షన్ అనేది టైర్ 2 ఆధారంగానే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ వచ్చేసినట్టు మనకి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఓబీసీ మేల్ క్యాండిడేట్స్, ఓపెన్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసినట్టు మనకి 2000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది.
ఓకేనా. ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుందన్నమాట. టైర్ 1 ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నాకు తెలిసి మార్చ్లో మీకు టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ వరకల్లా మీరు జాయిన్ అయిపోతారు. అంటే జూన్ తర్వాత మీరు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంది. 100% మీరు జాయిన్ అవుతారు. జూన్ వరకల్లా మీకు జాయినింగ్ లెటర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, చాలా త్వరగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇది ఈఎంఆర్కి సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ సిలబస్ అనేది లాస్ట్ టైం ఏదైతే సిలబస్ ఉందో అదే అనమాట. మీకు ఏదైతే టైర్ 1 సిలబస్ అనేది ఉందో అది దాదాపు చాలా బుక్స్ అనేవి ఉన్నాయి. మీకు దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ లైబ్రరీకి సంబంధించి మాత్రం మీకు బుక్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. మీకు మల్టిపుల్ చాయిస్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే 12లో మీకు చెప్తానమాట. ఇక్కడ బుక్స్ కొత్తగా బుక్స్ ఏమైనా వస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇది ఈఎంఆర్కి సంబంధించినటువంటి లైబ్రరీ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.